హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి బ్లాగ్స్. సో ప్రజెంట్ అయితే మనం గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ప్రజెంట్ మనం చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో హైదరాబాద్కి చాలాసార్లు వచ్చాను, కానీ ఇప్పుడు చార్మినార్ సైడే వెళ్ళలేదు. సో అందుకని ఈరోజు టైం కుదిర్చుకుని మరీ ఈరోజు చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ ఫోర్ట్ కూడా కవర్ చేయాలి సార్. కవర్ చేసేద్దాం. సో చార్మినార్కి వెళ్ళక ముందరే మనోడు ఒక హోటల్ పేరు అయితే చెప్పాడనమాట, హోటల్ నాయబ్ అని. సో అక్కడ కిచిడి కీమా అయితే బాగా ఫేమస్ అనమాట. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. హాయ్ అన్న, నమస్తే. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు అని చెప్పేసి సంతోష్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, నెల్లూరు నుంచి. సో మనోడు ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. సిగ్గు పెట్టి హోటల్ నాయబ్ పోదామా? హాయ్ బ్రో పెద్ద ఫ్యాన్ బ్రో నీకు. పెద్ద ఫ్యాన్ బ్రో. ఇక్కడ పార్క్ చేయకూడదని చెప్పాడు. సో ఏం చేయాలి అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. సో ఎక్కడో పార్కింగ్ ప్లేస్ ఉందంట. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడే. సో పార్కింగ్ కోసం అరగంట తిరిగామన్నమాట. సో ఎలాగోలా పెళ్లి మండపం దగ్గర అయితే దొరికింది పార్కింగ్. సో వాడు కూడా ఫ్రీగా తీసుకోలేదు, 50 రూపాయలు ఛార్జ్ చేశాడు అనుకోండి. సో ఇక్కడ ఎక్కడైనా పెడదాం అనుకున్నా కూడా సో పోలీసులు రౌండ్స్కి వస్తున్నారంట. షాప్స్ ఓపెన్ చేయగానే ఏపీ బండి చూస్తే చాలు ఎత్తేస్తారు.
కేఫ్ అండ్ బేకరీ ఒకటి. సో అటు పక్కపోతే ఇంకోటి ఉందన్నమాట మాలా ఇది. సో ఆ 2 ప్లేస్ అయితే ఇక్కడ ఫేమస్ అనమాట. సో చూద్దాం లోపలికి వెళ్ళి. సూపర్ ఉంది. ఉంది. సో గైస్ ప్రెసెంట్ అయితే మనం చార్మినార్ విజిట్ అయ్యాం. బ్లాగ్ తీయడం ఫినిష్ అయిపోయింది. సో ఇంకా మనం గోల్కొండ ఫోర్ట్కి అయితే బయలుదేరుతున్నాం. సో ఇక్కడ నుంచి గోల్కొండ ఫోర్ట్ 10 కిలోమీటర్స్ అయితే ఉంది. అంటే ఎగ్జాక్ట్గా 9.9 కిలోమీటర్స్ ఉంది. అటు ఇటు ఉంది. 10 కిలోమీటర్స్ అయితే ఉంది గోల్కొండ ఫోర్ట్కి. స్టడీవా. సో మన గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఈ ఎండ అయితే సాబగొట్టిన రోజు. మొన్నటిదాకా వర్షాలు పడి క్లైమేట్ ఎంత కూల్గా ఉంది. ఈరోజు ఎండ అయితే హెవీగా ఉంది. సంపేస్తుంది. ఎండ తిరగడం చాలా కష్టం రా బాబు.